ఈరోజు చదువుతున్నటువంటి ఈ ఉత్తరాన్ని ఒకసారి చదువుకుందాం. లెట్స్ రీడ్ అండ్ దెన్ లెట్స్ గివ్ సమ్ క్విక్ థాట్స్ ఆన్ దిస్ 4th లెటర్. దయచేసి ఎవరైనా ఒకళ్ళు ఈ స్క్రిప్చర్ పోర్షన్ చదివి వినిపించగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 29 వరకు ఉన్న వచనాన్ని చదువుదాం. Can someone help in reading it? తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రి అని చెప్పుకొనుచున్న యెజబేల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకును బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరులో కడమవారైన మీతో, అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునిడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగల కొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ ఉత్తరంలో మొట్టమొదటిగా మనం చూసే ఫార్మాట్, దేవుడు కమెంట్ చేస్తున్నాడు. అంటే కమెంట్, హీఈస్ అప్రిషియేటింగ్. ఆ తర్వాత ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ ఏ క్రిటిక్. ఆ తర్వాత దశలో ఈజ్ గివింగ్ కరెక్షన్. ఆ తర్వాత లాస్ట్లో ద క్రౌన్. అంటే ముందు ఈ లెటర్స్ ఫార్మాట్ మనం చూస్తే 7 లెటర్స్ని ఆ సంఘానికి ఉన్న మంచి క్రియలను అప్రిషియేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత వాటి గురించి కొన్ని నిందలు లేకపోతే ఏమన్నా క్రిటిసిజం ఉంటే గాడ్ ఈజ్ మేకింగ్ దట్ హెల్దీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఆ తర్వాత కరెక్షన్, వాట్ దే షుడ్ డూ, రిపెంట్, లేకపోతే డూ దిస్, డూ దాట్. అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద రివార్డ్, వచ్చే బహుమానం గురించి మనం చూస్తున్నాం. మిగిలిన లెటర్స్తో కంపేర్ చేస్తే ఈ తుయతైరా సంఘానికి రాసినటువంటి ఉత్తరం కొంచెం లెంతీగా ఉంది. అయితే ఈ యొక్క ఉత్తరంలో మనం ఈరోజు ఈ యొక్క టైటిల్ చేసుకున్నాం, రివార్డ్స్ టు ద ఓవర్కమర్. ఓవర్కమింగ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులంగా మనము విజేతలుగా ఉండాలి. అందుకనే ఈ ఉత్తరాలు చదువుతున్నప్పుడు జయించువాడు, విన్నర్, కాంకరర్. రోమపత్రికలో పౌలు అయితే యు ఆర్ మోర్ దాన్ కాంకరర్ అంటాడు, మీరు అత్యధిక విజయవంతులు అంటాడు. అండ్ హియర్ వీఆర్ రిమైండెడ్ దట్ వీ షుడ్ లివ్ విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని జీవించాలని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మనం ఈరోజు గమనించినట్లయితే ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దినాన నీరజ్ చోప్రా జావలిన్ త్రో గోల్డ్ మెడల్, ఫస్ట్ టైం హీ మేడ్ హిస్టరీ. అయితే ఈ ఒలింపిక్
గేమ్స్ యొక్క మోటోని చూస్తే మనం హెన్రీ డైడన్ అనే ఫ్రెంచ్ ప్రీచర్ వీటిని ఫ్రేమ్ చేశాడు. సైటియస్, ఆల్టియస్, ఫోర్టియస్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. అంటే వాళ్ళు పరిగెడతారు, ఎగురుతారు కాబట్టి పరిగెట్టేవాడు ఫాస్ట్గా పరిగెట్టాలని, ఎగిరేటోడు హై జంప్లు ఉంటే ఇంకా మీదికి ఎత్తికి ఎగరాలని, అలాగనే ఆటలు ఆడేటోడు స్ట్రాంగ్గా ఉండాలని హీ మైట్ హావ్ డిజైన్డ్ ఇట్. ఇటీవల ఈ ఒలింపిక్స్లో 4వది కూడా వాళ్ళు మోటోలో 4th వర్డ్ని యాడ్ చేశారు, 4th స్లోగన్. దానిని కమ్యూనిస్ట్ అన్నారు, లేకపోతే కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ అనే లాటిన్ పదం యొక్క అర్థం ఏమిటంటే ఫెలోషిప్, టుగెదర్ అని అర్థం. హ్యావింగ్ సంథింగ్ టుగెదర్ ఇన్ కామన్, షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్ వస్తుంది. ఈ కమ్యూనిస్ట్ అనే మాట నుండే కమ్యూనిస్ట్ అనే మాట వచ్చింది, కమ్యూనికేషన్ అనే మాట వచ్చింది, కమ్యూనిటీ అనే మాట వచ్చింది. సో కమ్యూనిస్ట్ ఇస్ ద రూట్ వర్డ్ ఎటిమలాజికల్ స్పీకింగ్. సో ఈ ఒలింపిక్స్లో అది ఒక ఎడిషన్ అనమాట. కమ్యూనిస్ట్ అంటే టుగెదర్, కలిసి అనేటువంటి ఈ మాటను యాడ్ చేశారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదివితే సరిగ్గా ఒలింపిక్ మాటకు ఫిట్ అవుతుంది. బహుశా హెన్రీ డైడన్ ఆయన ఒక క్రిస్టియన్ ప్రీచర్ కాబట్టి ఐజాయా 40:31 వర్స్ని బేస్ చేసుకొని రాస్తుంటాడు. అక్కడ కూడా మనం చూస్తాం, దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఈ యొక్క మాటల్ని మనం చూసినప్పుడు ఇందులో కూడా ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అనే మాటలు కనపడతాయి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, హయ్యర్. అలయక పరిగెడతారు, స్ట్రాంగర్. సొమ్మసిల్లక నడిచిపోతారు, స్విఫ్టర్. సో ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని కొరకు ఎదురు చూడటం. హెబ్రీ మాటలో మనం చూస్తే ఎదురు చూడడం అంటే ఇంగ్లీష్లో దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అని కొన్ని వర్షన్స్లో మనం చదువుతాం. వాట్ ఈస్ లిటరలీ వెయిటింగ్? హెబ్రీ మాటలో మనం చూస్తే వెయిట్ అనే మాటకు అర్థం ఏమిటంటే ఖావా అని అర్థం. అంటే ఎంటర్ట్వైన్డ్ బాండ్ అని అర్థం, విడతీయనటువంటి సంబంధం, పెనువేసుకోబడినటువంటి, అసిమిలేట్ అయిపోయినటువంటి ఒక విధానాన్ని, ఆ బాండింగ్ని ఖావా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాడుని తయారు చేసినప్పుడు రోప్ని 3-4 లేయర్స్ని కలిపి దానిని వీవ్ చేసినప్పుడే అది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఈస్ కాల్డ్ ఖావా. యేసుప్రభు వారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. అల్లుకుపోతే తప్ప బాండింగ్ ఉండదు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఇస్ కాల్డ్ ఖావా. ఇలాంటి ఖావా బంధాన్నే కమ్యూనిస్ట్ అంటాం అన్నమాట, టుగెదర్నెస్. దేవునితో ఎప్పుడైతే బాండింగ్, టుగెదర్నెస్, కమ్యూనిస్ట్ ఉన్నదో దెన్ వీ కెన్ బి ఎన్ ఓవర్కమర్. అప్పుడు ఖచ్చితంగా ఓవర్కమింగ్ లైఫ్ని మనం చూడగలుగుతాం, దేన్నైనా సరే మనము జయించగలుగుతాం. కాబట్టి కమ్యూనిస్ట్ అనే మాటను కూడా ఐజాయా 40:31లో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో అంటే ఆ బాండింగ్, కమ్యూనిస్ట్ ఉంటుందో, ఖావా, విడతీయని బంధం ఉంటుందో, దే విల్ బి ఓవర్కమర్స్. సో వాళ్ళకే కొన్ని రివార్డ్స్ ఉన్నాయి, అవి మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ థియతైరా అనేటువంటిది. అప్పట్లో దీనికి అంత గొప్ప ప్రాధాన్యత లేదు, కానీ దేవుడు ఈ యొక్క పట్టణానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ యొక్క పట్టణము మనము చూస్తే లుదియా కూడా ఈ పట్టణం నుండి వచ్చినటువంటి స్త్రీయే. అక్కడ డైయింగ్ ఇండస్ట్రీ బాగుండేది, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో లుదియా కూడా, ఆ బిజినెస్ లేడీ కూడా ఈ యొక్క పట్టణం నుండి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సిటీ, అంటే టర్కీలో ఈ యొక్క పట్టణము అక్హిసార్ అనే పట్టణముగా చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మొదటగా మనం చూద్దాం. అగ్నిజ్వాలల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే దేవుడు ఆయనకున్నటువంటి లక్షణాలు బయలుపరుస్తూ ఉన్నాడు, హిజ్ అట్రిబ్యూట్స్. ఏ ఊరికి ఉత్తరం రాస్తున్నాడో ఆ ఊర్లో ఉన్నటువంటి దాన్ని కనెక్ట్ అవుతున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ కాంటెక్స్చువల్. మనం ఏ పని చేసినా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద కాంటెక్స్ట్, అండ్ అవర్ ట్రూత్ షుడ్ బి రిలవెంట్, బికాస్ అబ్సల్యూట్ ట్రూత్, ఇట్ షుడ్ బి ఆల్వేస్ రిలవెంట్.
అందుకనే సంఘాలకి దేవుడు ఉత్తరం రాసినప్పుడు ఆయన అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ని అడ్రస్ చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు లెటర్స్ లో కూడా మనం చూసాం. ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు అంటాడు. ఎందుకంటే ఇది ఒక మెటల్ బేస్డ్ కంట్రీ అన్నమాట. చాలా మెటల్స్ కూడా ఉండేవి అక్కడ. వృత్తులు, ఆక్యుపేషనల్ అక్కడ ఆ యొక్క పని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో అందులో డైయింగ్ ఇండస్ట్రీ ఒకటి, ఈ బ్రాంజ్ ఇట్లాంటి మెటల్స్ ని తయారు చేసేటువంటి ప్రక్రియ కూడా ఉండేది. అందుకనే ఆ మాటల్ని దేవుడు అడ్రస్ చేస్తా ఉన్నాడు అనమాట. సో వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దీస్ లెటర్స్, ఈ 7 ఉత్తరాల నుండి మనం నేర్చుకోవాల్సింది, అవర్ లైఫ్, అవర్ విట్నెస్ షుడ్ బి కాంటెక్స్చువల్ అండ్ ఇట్ షుడ్ బి రెలవెంట్. క్రైస్తవులు చాలా సందర్భాల్లో వాళ్ళు సత్యవర్తనులుగా ఉంటారు, కానీ రెలవెన్స్ అనేది ఉండదు. వీ షుడ్ నో దట్ వీ షుడ్ బి రెలవెంట్ ఇన్ అవర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19, హౌ డు వీ రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్? ఎంతసేపు ప్రార్థన కాదు, దేర్ షుడ్ బి సంథింగ్ బియాండ్ దట్. That's what we call relevance. Cultural relevance is important. Then we can connect with more people. Community aspect lo relevance is more important. ఒకసారి ఒక ఇమాజినరీ స్టోరీ. ఒకసారి ఒకడెవడో ఫ్లైట్ లో వెళ్తా ఉంటే దూకేయాల్సి వచ్చింది కిందకి, సేఫ్టీ మెజర్ కొరకు. పారాషూట్ వేసుకొని దూకేశాడు. వాడికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్కడో ఎక్కాను విమానం, ఎక్కడో గాల్లో నుండి కిందికి దూకేశాను, సముద్రాల మీద తేలుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. ఈలోపు ఒక ఐలాండ్ లో ఒక చెట్టు పైన హి వాస్ కాట్ అప్ ఆన్ ద ట్రీ. ఆ చెట్టు పైన చిక్కుకున్నాడు. వీడికి దిగింటికి వెళ్ళడం కంటే ఏం ఇంట్రెస్టింగ్ ఉందంటే, నేను వేరే దేశంలో ఎక్కాను, ఎక్కడుండో గాల్లో నూడిపడ్డాను, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలని ఆయనకి ఆ లొకేషన్ గురించి చాలా ఆతృతగా ఉంటే, ఈలోపు ఆ చెట్టు మీదనే ఉన్నాడు. అటువైపు ఒక మంచి క్రైస్తవుడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అడిగాడు, హే బ్రదర్, నేను ఎక్కడున్నానో చెప్పగలుగుతావా అని అడిగాడు. అయితే వెంటనే క్రైస్తవుడు అన్నాడు, నువ్వు చెట్టు మీద ఉన్నావు అన్నాడు. అఫ్ కోర్స్ ఇట్స్ కరెక్ట్, తప్పేం కాదు. బట్ ఇతని హృదయంలో ఏమున్నది? వీ షుడ్ నో. ఆ క్వశ్చన్ వెనకాల ఉన్నటువంటి అతని యొక్క హృదయము, వీ షుడ్ బి ఏబుల్ టు సెన్స్ ఇట్ అవుట్. దట్స్ వాట్ వీ కాల్ రెలవెన్స్. యేసు ప్రభు ఈ ఉత్తరాలు రాసినప్పుడు ప్రతి పట్టణంలో ఏది హైలైట్ దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇందాక చూసినాం, అంతకుముందు ఉత్తరంలో పెర్గమం గురించి చూసినాం, అక్కడ ఉన్న అంతకుముందు ఉత్తరంలో ఎఫెసస్, ఇవన్నీ చూస్తున్నాడు. స్మిర్నా, పెర్గమంలో అక్కడ నుండే వచ్చింది కదా ఈ డాక్టర్ సింబల్, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ అడ్రసింగ్ ఇన్ దాట్ వే. ఈజ్ కనెక్టెడ్ అనమాట. ద సేమ్ వే ఇక్కడ కూడా ఈ మాటలతో స్టార్ట్ చేశాడు. మొదటగా మెచ్చుకుంటున్నాడు వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ పరిచర్య, సహనము నేను ఎరుగుదాను. See, all these are wonderful qualities of a good Christian church. వాళ్ళ ప్రేమ, విశ్వాసము, తర్వాత పరిచర్య, సహనము నేను ఎరుగుదాను. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుతాను. మొట్టమొదటి ఉత్తరంలో ఎఫెస్ సంఘానికి రాసినప్పుడు మొదటి ప్రేమను వదిలేశారు అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఇట్ వాజ్ నాట్ డిమినిషింగ్, బట్ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నది. కాబట్టి దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ లవ్. అందుకనే నీ ప్రేమ అనే మాటను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తగ్గిపోలేదు. ఇట్ వాజ్ నాట్ డిమినిషింగ్, బట్ ఇట్ వాజ్ గ్రోయింగ్, అసెండింగ్ ఆర్డర్లో. ఇన్ని చెప్పినాక 20వ వచనంలో కరెక్షన్ ఇస్తున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు నన్ను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనము సత్యములో పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మనలో కొంత పాపం రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఆ చిన్నది, దట్ లిటిల్ సిన్ కెన్ కిల్ us. అందుకనే దేవుడు ఆ చిన్నదాన్ని కరెక్ట్ చేసుకోమన్నాడు. జెజబెల్, ఈ యొక్క రాణి గురించి మనకు తెలుసు, యెజబెల్ రాణి గురించి. వి సీ హర్ ఇన్ 1 Kings. ఏలియా పరిచర్య సమయంలో ఆహాబు, యెజబెలు భయంకరమైనటువంటి విగ్రహారాధన ప్రోత్సహించారు. కాబట్టి యెజబెల్ రాణి అంటే వ్యభిచారానికి సూచన. వ్యభిచారం అంటే నాట్ ఆల్ ద టైమ్ మనము చేసేటువంటి శారీరకమైన లైంగికమైనటువంటి ఆ యొక్క పాపమే కాదు, కానీ ఐడల్ వర్షిప్. ఇంకొక రకంగా మనం చెప్పాలంటే నిజంగా విగ్రహాలకి మనం మొక్కాల్సిన పని లేదు. వాట్ ఈస్ ఐడల్ వర్షిప్? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తే అదే పెద్ద విగ్రహం. అది ఇఫ్ యు లవ్ ఎనీథింగ్ మోర్ దెన్ గాడ్, దట్స్ ఐడల్ వర్షిప్. ఈమె యెజబెలు దానికి మంచి సింబల్ అన్నమాట. ఎందుకంటే బయలుదేవతను ప్రోత్సహించింది, ఆ తర్వాత విగ్రహారాధన ప్రోత్సహించింది, విగ్రహారాధన తర్వాత వ్యభిచారం ఆత్మ అని మనం చెప్పచ్చు. కాబట్టి విగ్రహారాధన యెజబెల్ అన్న వెంటనే, విగ్రహారాధన అంటే ఎనీథింగ్, ఇఫ్ యూ లవ్
ఎనీథింగ్ మోర్ దాన్ గాడ్, దట్స్ ఐడల్ వర్షిప్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ యొక్క యెజబెల్ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడం అనేది అక్కడ ఉన్నట్టు అక్కడ మెన్షన్ చేసాడు దేవుడు. We should be careful. So what comes first in your life? If you prioritize love, classification of love లో మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమిస్తాం? వాట్ కమ్స్ ఫస్ట్? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తుంటే దాట్స్ అన్ ఐడల్. అదేమన్నా కావచ్చు, నీ ప్రొఫెషన్ కావచ్చు, మనీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ కావచ్చు, ఎనీ అదర్ థింగ్. నీ లైఫ్లో వాట్ ఈస్ దట్ ఐడల్? ఫైండ్ ఇట్ అవుట్. బిల్లీ గ్రహాం గారు గొప్పగా చెప్తాడు, ఐ లైక్ దట్ క్లాసిఫికేషన్. మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలంట, తర్వాత నీ కుటుంబంని, ఆ తర్వాతే నీ పని కానీ పరిచర్య కానీ. మనం దేవుడు ఎక్కడ ఉంటాడు? మాట వరుసకు అంటాం. సో ద సేమ్ థింగ్ విత్ దిస్ చర్చ్. నీవు జెజబెల్ విగ్రహారాధన ఎప్పుడైతే దేవుని కంటే వేరే వాటిని ఎక్కువ ప్రేమిస్తామో, దెన్ ఆటోమేటిక్లీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్, ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మారు మనసు, 21వ వచనం 21st verse, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అదే మరి ఘోరమైనటువంటి పరిస్థితి. మారు మనసు పొందడానికి టైం ఇచ్చినా కూడా మారు మనసు పొందట్లేదంటే ఎంత హార్డ్ కోర్ ఆలోచన. దేవుడు అంటున్నాడు మారే పరిస్థితి లేవని. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. సో గాడ్ ఈస్ వార్నింగ్, దాని పిల్లలను నిశ్చయముగా చంపేది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. కాబట్టి దేవుడు విడిచిపెడతాను అంటలేదు, నువ్వు మారు మనసు పొందాలి. పొందకపోతే ఇట్ విల్ బి వెరీ సివియర్. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదని. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లల మీదకి వస్తూ ఉంటాయి. దట్ రిఫ్లెక్ట్స్. ఆ రీతిగా కాకుండా దేవుడు కూడా అదే అంటున్నాడు, పేరెంటింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు మీరు మారు మనసు పొందకపోతే వాళ్ళ పిల్లలను నిశ్చయముగా చంపుతాను అంటున్నాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే కుటుంబంలో హోలీనెస్ ఉండదో, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హోలీనెస్ కోడ్ అండ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ట్రూత్, పైకి నటిస్తాం అంతేగాని ఎవ్రీథింగ్ విల్ బి కరెక్టెడ్ విత్ సిన్. కాబట్టి దేవుడు అంటున్నాడు, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్, యూ హ్యావ్ టు రీపే అని చెప్తా ఉన్నాడు. ఈజ్ వార్నింగ్ us. 23వ వచనంలో చూద్దాం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. దేవుడు ఎప్పుడు కూడా బాహ్యమైన దానిని చూడడు. గాడ్ ఈస్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్, బికాస్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఈజ్ ఆల్వేస్ డిసెప్టివ్, మోసపూరితమైనది. తెలుగులో సామెత చెప్తాం, వేమన్న శతకం అని, మేలి పండు చూడు మేలిమయుండు, పొట్ట వెచ్చి చూడు పురుగులు ఉండని. సో ఫర్ గాడ్ ఇట్ డజంట్ కౌంట్. ఆయన అంతరంగములో సత్యమును కోరుతాము, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనపడుతుంది కదా. వి యాక్ట్, క్రిస్టియన్స్ ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్. మనల్ని అడిగితే టాలీవుడ్ కూడా పనికిరాదు. మన దగ్గర ఉన్నటువంటి లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. వీఆర్ నాట్ రియల్లీ అవుట్ సైడ్ ఇన్ అండ్ ఇన్సైడ్ అవుట్ ఒకటి ఉండదు మనది కదా. ఐ డోంట్ నో. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు కరెక్ట్ దట్. కొన్నిసార్లు లోపల ఎలా ఉన్నప్పటికీ బయట బాగా నటిస్తాం. ఇక్కడ వరంగల్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఈరోజు ఇప్పుడు ఆ చర్చ్కి వెళ్తున్నా, ఆ ఏరియాలో చర్చ్కి ప్రీచ్ చేయడానికి. అక్కడ ముస్లిం ఏరియా అది. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ని షేర్వాణి అంట. మంచి షేర్వాణి వేసుకున్నప్పుడు ఒక రోజు అన్నా నేను, నువ్వు రాజా లెక్కన ఉన్నావు, నవాబ్ లెక్కన. అంటే ఏమంటున్నాడు తెలుసా? ఏం చెప్పను బ్రదర్ నా పరిస్థితి, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటున్నాడు. బయటికి మాత్రమే అట్టాసం కనపడతా, బట్ లోపల ఐఎమ్ నాట్ హ్యాపీ, ఆర్ ఐ డోంట్ హ్యావ్ జాయ్ ఇన్ సైడ్. డోంట్ బి ప్రిటెండ్ లైక్ దాట్. ఆలోచన చేద్దాం. దేవుడు అంతరేంద్రియములను హృదయములను పరీక్షిస్తా ఉన్నాడు. లుక్స్ అట్ యువర్ హార్ట్. ఆయన అంతరంగములో సత్యమును కోరుతా ఉన్నాడు. కాబట్టి లెట్ us నాట్ యాక్ట్. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్. అందుకనే మనం కీర్తనలో మనం చదువుతాం, 51వ కీర్తన 51st Psalm, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. దావీదు అంటాడు, 50 కీర్తనలు రాసే వరకు బాగానే ఉంటాడు. 50వ కీర్తనలో ఆయన ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసు. ప్రాఫెట్ నాథన్ వెళ్ళి ఆయనని ఖండించిన తర్వాత
అప్పుడు గుండె పగలు రాస్తాడు అనమాట, పరివర్తన చెందుతూ రాస్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగ చేయండి. సో దావీదు వంటి అనుభవం ఉండాలి. అంతరాత్మ, అంతర్లీనమైనటువంటి అందము, సౌందర్యాన్ని దేవుడు కోరుకున్నాడు, నాట్ ది ఎక్స్టర్నల్ బ్యూటీ. 51వ కీర్తన, ఇట్స్ వెరీ పవర్ఫుల్ సాంగ్, చదువుదాం ఎప్పుడన్నా అవకాశం ఉంటే, బట్ గో హోమ్ అండ్ రీడ్ ఇట్. అది రిపెంటెన్స్ లో మంచి సామ్ అది. ఇఫ్ యూ రీడ్ దట్ యూ విల్ బి ఇన్స్పైర్డ్ టు రిపెంట్ అండ్ యూ విల్ బి మోర్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ ఇన్నర్ బ్యూటీ. అంతరంగంలో సత్యమును కోరడం. లెట్స్ గో హెడ్. మరియు మీలో ప్రతి వానికి వాని వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదని. అయితే థియతైరులో కడమ వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితోనూ నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. రైట్, 25th verse చూద్దాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆలోచన చేద్దాం ప్రియులారా. థియతైరా అనే పట్టణానికి హెబ్రీ పదము అర్థం ఏమిటంటే సాక్రిఫైస్, లేకపోతే పెర్ఫ్యూమ్డ్ ఇన్సెన్స్ అని, ధూపం. గ్రీక్ లో డాటర్ అని అర్థం వస్తుంది. ఈ పట్టణము పేరే సాక్రిఫైస్, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. పౌలు అంటాడు ఆ మాటను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల రూపాంతరం చెందండి అంటాడు. దట్స్ ఓవర్ కమింగ్ లైఫ్. ఈ యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అంటాడు. ఓవర్ కమింగ్ లైఫ్ కి ఒక మంచి చక్కటి క్లాసిక్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈగల్. గ్రీక్ మైథాలజీలో ఫెనిక్స్ అనే ఒక గద్ద జాతి పక్షి ఉంటుంది. ఇది ఆకాశంలో ఈరోజు కొంత ఎత్తు ఎగురితే తర్వాత రోజు అంతకంటే పైకి ఇంకా న్యూ హైట్ ఎగురుతుంది. ఆ తర్వాత రోజు ఇంకా పైకి ఎగురుతుంది. ఆ తర్వాత ఇంకా పైకి ఎగురుతుంది. ఎవ్రీడే ఇట్ ఫ్లైస్ న్యూ హైట్. దాని లక్ష్యం ఏమిటంటే ఇట్ లైక్స్ సన్ వెరీ మచ్. ఆ మండుచున్న అగ్నిగోళం అంటే దానికి చాలా ఇష్టం. సో దాని టార్గెట్ ఏమిటంటే చచ్చిపోయే లోపు ఎలా చేసైనా సూర్యుని నేను తాకాలి అని అగ్ని వైపే, ఆ సూర్యుని వైపు అది ప్రయాణం చేస్తుంటది. ఎవ్రీడే ఇట్ ఫ్లైస్ న్యూ హైట్. పక్షిరాజుకున్నటువంటి క్వాలిటీస్ ఇది, ఈగల్కి ఉన్నటువంటి క్వాలిటీస్. వర్షం వస్తే చిన్న చిన్న పక్షులన్నీ దాక్కుంటే గూళ్ళలోకి వెళ్ళి, ఈ గెద్ద మాత్రం ఆ క్లౌడ్ మీదకి, మేఘం మీదకి వెళ్ళిపోయి అక్కడ విహరిస్తూ ఉంటాం. దట్స్ ద నేచర్. ఆ మధ్యన మేము వరంగల్ నుండి చాలా కాలం క్రితం ఖమ్మం వెళ్తా ఉన్నప్పుడు రోడ్వేలో గుండాల అనే ఫారెస్ట్ ఏరియాకి వెళ్తున్నాం పరిచర్య కొరకు. వెళ్తా ఉంటే దూరం నుండి చూస్తా ఉన్నా ఒక పక్షి గెద్ద, దాని నోట్లో ఒక కర్ర ఉన్నది. ఆ కర్రను పైకంటే తీసుకెళ్ళి కిందకి వదిలేసి, ఈలోపు ఇంకొక గెద్ద అటు నుండి రివ్వర పరిగెత్తుకొచ్చి ఆ కట్టెను పట్టుకొని మళ్ళీ దీనికి ఇచ్చింది. ఇది మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసింది. మళ్ళీ ఇది వెళ్ళి క్యాచ్ పట్టింది, మళ్ళీ పట్టుకున్నది. అప్పుడు నా పక్కన కూర్చొని ఆయన చెప్తున్నాడు, అది చాలా అరుదైన సన్నివేశం. ఎందుకు అంటే ఈ కట్టె వదిలేస్తున్నటువంటి గెద్ద ఆడదన్నమాట, అది మొగది. అయితే ఈ ప్రాసెస్ ఏమిటంటే మ్యాచ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ ఆడది మొగది క్యాచ్ పడితేనే దీనికి మ్యాచ్ అవుతుంది, క్యాచ్ మిస్ అవుతే మ్యాచ్ మిస్ అనమాట. సో దాని కాన్సన్ట్రేషన్, దాని ఫోకస్ చూడండి. గెద్దలు కూడా దే ఆర్ సో ఫోకస్డ్ అండ్ దే ఆర్ సో కేర్ఫుల్ అండ్ సెలెక్టింగ్ ద పార్ట్నర్. Overcoming life, this is very important. With whom you partner, with whom you go, with whom you fellowship. These are all important things. అలాగనే మన టార్గెట్స్ రీచ్ అవడంలో కూడా యూ షుడ్ బి మోర్ ఫోకస్డ్. ఈ గెద్ద వలె చాలా క్వాలిటీస్ చెప్పవచ్చు గెద్దకు ఉన్నటువంటి క్వాలిటీస్. ఆఫ్టర్ 40 years దాని పెలికాన్ జాతి గెద్ద అయితే దానికి కొన్ని ఈకలన్నీ పీక్కొని రక్తసికం అయిపోతుందట, ముక్కు పగలు కొట్టుకుంటుందట. అప్పుడే మళ్ళీ షార్ప్నెస్ వస్తుంది. అప్పుడే ఇంకో 30 years ఎక్స్టెండ్ అవుతుంది లైఫ్.
దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్. ఇది ఆ ఎత్తైన కొండ పైన కూర్చొని రక్తసికం అయిపోయి ఈకలన్నీ పీక్కొని ముక్కు పగలు కొట్టుకొని గోళ్ళు పగలు కొట్టుకొని సూర్యుని వైపే చూస్తూ ఉంటుంది. అలాగే గద్ద చచ్చిపోతూ కొన్ని జాతి గద్దలు ఏమిటంటే అవి కూడా అంతే, ఎత్తైన కొండ పైకి వెళ్ళి మేబీ ఆఫ్టర్ 75-80 years ఎత్తైన కొండ పైకి వెళ్ళి సూర్యుని చూస్తూ అలాగ ఉంటాయట, చూస్తూనే టప్మని పడి చచ్చిపోతారు. వీటి క్వాలిటీస్ అవన్నమాట. అందుకనే పక్షిరాజు అనేటువంటి మాట వాడారు. కీర్తనలో కూడా చదువుతాం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాను అన్నాడు. రెన్యువల్ ప్రాసెస్ లో ఉంటుంది గద్ద. ఇట్ నెవర్ గివ్స్ అప్. ఒకవేళ దాని షార్ప్నెస్ తగ్గిపోతే అగైన్ ఇట్ బ్రేక్స్ ఆఫ్టర్ 40 years. ఇట్ బ్రేక్స్ ఇట్ బిగ్. అలాగే దాని గోర్లు దాని ఈకలన్నీ పీక్కుంటుంది. ఓవర్కమింగ్ లైఫ్లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి దేవుడిచ్చేటువంటి మంచి ఇక్కడ ఉన్నటువంటి ఇవి చూద్దాం. మొట్టమొదటిగా గాడ్స్ రివార్డ్స్. తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు. యూ విల్ బి విక్టోరియస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, కీ వర్డ్ అన్నమాట. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. చివరి వరకు యూ షుడ్ బి మోర్ పేషెంట్ అండ్ కాన్సన్ట్రేటెడ్. చివరి వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. యూ షుడ్ బి వెరీ కాన్సన్ట్రేటెడ్. అంతము వరకు దానిని చేసేవాడు జయిస్తాడు అనేటువంటి మాట ఉన్నది. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే హౌ కాన్సన్ట్రేటెడ్ వి లివ్. మన లైఫ్లో ఓవర్కమింగ్ లైఫ్లో మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మధ్యన చాలా కాలం క్రితం చదివాను నేను. ఇంగ్లాండ్లో ఒక ఇంటర్వ్యూ జరిగిందట. 3 ఇంజనీర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 3 ఇంజనీర్స్కి చెప్పారట, మీరు అతిపెద్ద కట్టడం ఒకటైనా కట్టడానికి మీకు ఇంటర్వ్యూ చేయబడుతున్నారు. కానీ మీ ఇంటర్వ్యూ ఎలాంటిదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవేమి ఉండవు. ఇంటర్వ్యూ స్టార్ట్స్ నౌ, ఇట్ బిగిన్స్ నౌ. మీరు చేయాల్సిన పని ఇంటర్వ్యూలో భాగం ఏంటంటే ఇప్పుడు మీ రూమ్స్కి వెళ్ళి మంచిగా పడుకోండి అన్నారు. బాగుంది కదా ఇంటర్వ్యూ, వీళ్ళు పడుకోవడం అంటే చక్కగా ఉంటుంది. సరే, 3 ఇంజనీర్స్ వాళ్ళ యొక్క రూమ్స్కి వెళ్ళారు, పడుకున్నారు, ఉదయాన్నే తిరిగి వచ్చారు. అడిగారట మళ్ళీ ఇంటర్వ్యూ ప్యానల్ వాళ్ళు, ఎలా పడుకున్నారు, హౌ డిడ్ యూ స్లీప్ అని. 2 ఇంజనీర్స్ చెప్పారట, వెళ్ళిన 10 నిమిషాలకే మంచిగా మేము నిద్రపోయినాం, వి స్లెప్ట్ వెల్, వి స్లెప్ట్ లైక్ బేబీ అని చెప్పారట, బేబీస్ అని. అయితే 3వ ఇంజనీర్ చెప్పాడట, నేను వెళ్ళి మంచం మీద పడుకున్నాక నాకు ఒక 10-15 నిమిషాలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఎలివేషన్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంది, అంతా వెతికి చూసినా నాకు దొరకలేదు. ఫైనలీ ఆఫ్టర్ 10 minutes కాన్సన్ట్రేటెడ్గా ఎదిగిన తర్వాత ఈ మంచానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, 4 posts. ఒక కాళ్ళు కింద ఎవరో ఒక చిన్న నాణాన్ని పెట్టారు, ఒక పౌండ్ కాయిన్ పెట్టారు. ఆ చిన్న కాయిన్ చేయబట్టి ఎలివేషన్ యాంగిల్లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నది. ఆ చిన్న కాయిన్ తీసేసినాక చక్కగా పడుకోవడానికి ఐ వాజ్ ఏబుల్ టు రెస్ట్ వెల్. ఆ చిన్న ఇండిఫరెన్స్ ఉండడం బట్టి ఐ కుడ్ నాట్ స్లీప్ దట్ 10-15 minutes. బట్ ఆఫ్టర్ దట్ ఐ ఫౌండ్ అవుట్ అన్నాడంట. ఆయన సెలెక్ట్ చేసి భారతదేశాన్ని పంపితే అతిపెద్ద కట్టడం కట్టాడు, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్తో సహా. ఈరోజు మనం చెప్పుకుంటాం కదా, ధవళేశ్వరం ఆనకట్ట రాజమండ్రి దగ్గర సర్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి మాస్టర్ పీస్ ఇంకా ఉంది. ఇప్పుడు కూడా నిత్యము వివాదాల్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్కి దార్శనికుడు. విజయ్ గారికి తెలుసు, జీడిఎం చర్చెస్ కూడా కొన్ని చర్చెస్కి ఆయన ప్లాన్ ఇచ్చాడు. నర్సపూర్ లూథరన్ చర్చ్ కూడా he gave contributions. ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు. థింక్ ఆఫ్ హిస్ లైఫ్, హిస్ లెగసీ. అందుకనే నేను అంటాను, బ్రిటిష్ రూల్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ us. మేబీ పొలిటికల్లీ ఈరోజు ఇండిపెండెన్స్ డే వీ హ్యావ్ టు సెలబ్రేట్, కాదని అంటాను. బట్ థింక్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్ who contributed their lives, who poured out their lives, and we are enjoying the fruits of their labor. July 30, Lutheran churches ki Father Frederick Heyer. These are all called More Than Conquerors. Father Frederick Heyer Lutheran Church ni establish chesadu. Alagne August 17th we remember William Carey, the great missionary. Think of all these legends and what we are doing in our area. And I'm not asking you to compare with them. Manaku Devudu manaki icchin life lo what difference we are making and how we are impacting people. That's more important. వాళ్ళు జయించే వాళ్ళుగా ఉంటారట. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయండి. ఈవెన్ ఎవ్రీథింగ్ లైక్ ఆర్థర్ కాటన్ లాగా చిన్న కాయిన్ విషయంలో కూడా యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చిన్న పాపం, ఆ జెజబెల్ లాంటిది అన్ని బాగున్నాయి, మొదటి ప్రేమ, ఆ తర్వాత నీ క్రియలు అన్ని బాగున్నాయి కదా, చిన్న పాపం. అందుకని ఆ చిన్న కాయిన్ తీసేసాడు. సో ఆ చిన్న పాపాన్ని తీసేసి యూ షుడ్ బి కేర్ఫుల్ టిల్ ద ఎండ్.
ఎలా మొదలు పెట్టావు అనేది ఒక ప్రశ్న అయితే, ఎలా ముగిస్తున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డ్స్ చూడండి. దేవుడు జనుల మీద అధికారం ఇచ్చేదని, అంటే నాట్ పొలిటికల్లీ. థింక్ ఆఫ్ దిస్ గ్రేట్ మెన్ లైక్ విలియం కేరీ, ఫాదర్ ఫెడ్రిక్ హయర్ ఆర్ ఆర్థర్ కాటన్. మేబీ యూ జనుల మీద అంటే నేషన్స్, ఓవర్ ద నేషన్స్, అంటే హ్యావింగ్ 50 people, 100 people కనెక్టెడ్ టు యూ, హౌ యూఆర్ ఇంపాక్టింగ్ పీపుల్. అది అధికారం అంటే. చాలా మంది అధికారం అంటే వి థింక్ ఆఫ్ హైరార్కీ. కాదు. ద వర్డ్ లార్డ్ మనము చూస్తే లాటిన్లో డామినోస్ అనే మాట నుండి వచ్చింది. డామినోస్ అనే మాట, అందులోనే డొమినియన్ అనే మాట కూడా వచ్చింది, ఇంగ్లీష్ వర్డ్. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాం, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోపరుచుకోండి అంటారు. ఇంగ్లీష్లో హ్యావ్ డొమినియన్ అంటారు. డొమినియన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఇక మొత్తం నాదే అనుకొని డొమినియన్ అనే మాటని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఓజోన్ పొర కూడా రంధ్రం పెట్టేశాం. హ్యావ్ డొమినియన్ అంటే అర్థం ఏంటి? ఈ యొక్క సృష్టిని నాశనం చేయమని, పొల్యూట్ చేయమని కాదు. లార్డ్ లేకపోతే డామినోస్, ఆయన డొమినియన్ ఎలాగా వ్యక్తపరిచాడంటే ఆయన తన ప్రాణం ఇచ్చేసాడు. సో ఎవరైతే డొమినియన్ కావాలనుకుంటారో దే షుడ్ బి ఏబుల్ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ లైక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దాట్స్ అవర్ డామినోస్. అది అధికారం అంటే. చాలా సంవత్సరాల క్రితం నార్త్ ఇండియాలో చెట్లు కొట్టేస్తా ఉంటే ట్రైబల్ ఉమెన్ వెళ్ళి ఆ చెట్లను కౌగిలించుకున్నారు. ముందు మమ్మల్ని చంపే, తర్వాత చెట్లను కొట్టండి అన్న. ఆ మూమెంట్ పేరు చిప్కో మూమెంట్ అని వచ్చింది. చిప్కో అంటే ఎంబ్రేస్, హగ్ అని అర్థం. కెన్ క్రిస్టియన్స్ డూ సచ్ థింగ్స్? ఎన్నో మాటలు చెప్తామా? ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ గుడ్ పీపుల్, కాదంటలేదు. బట్ లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, లెట్స్ ఛాలెంజ్ అవర్ సెల్ఫ్. అది అధికారం అంటే. అధికారం అంటే చలాయించడం అనే కాదు. ఇట్స్ ఆల్వేస్ త్రూ గివింగ్ వి గెట్. లైక్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ వాజ్ మోర్ దాన్ కాంక్రర్డ్ త్రూ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడు అయ్యాడు బికాస్ ఆఫ్ దట్ గివింగ్ నేచర్, ఆయన లైఫ్ని ఇవ్వడం బట్టి. కాబట్టి జనుల మీద అధికారం ఇస్తాను, ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టుదురు కదా. అంటే ఐరన్ రాడ్. ఈ మాట కూడా మనము ధ్యానం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము 23వ కీర్తన లేకపోతే మనం షెపర్డ్స్ గురించి చదువుతున్నప్పుడు చూస్తాం, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన. షెపర్డ్ స్టాఫ్. ఈ గొర్రెల కాపర్ల దగ్గర ఒక కర్ర ఉంటుంది. అది పొడుగ్గా ఉంటుంది, చివరిలో కొంచెం వై షేప్లో ఇట్లా ఫోర్క్ లాగా ఉంటుంది. కొన్ని వాటికి ఇట్లాగా కొంచెం కొంకి ఉంటుంది. అక్కడ చిన్న షార్ప్ బ్లేడ్ లేకపోతే కత్తి పెట్టుకొని దాంతో వంచుతాడు, కొయ్యాల్సి వచ్చినప్పుడు కోస్తాడు. ఇంకొక భాగాన్ని ఒకవేళ గొర్రె పక్కకి వెళ్ళిపోతే దాని అలా కొడతా ఉంటాడు. కాబట్టి యోద్ అనే హీబ్రూ మాట లెటర్ కూడా అదే స్టైల్లో ఉంటుంది. షెపర్డ్ స్టాఫ్ లాగానే అది ఉంటుంది. కాబట్టి దీన్ని ఎందుకు వాడతాడు ఈ రాడ్ అంటే కరెక్షన్కి వాడతాడు, ఫీడ్ చేయడానికి వాడతాడు. ఒకవేళ ఏదైనా యానిమల్ అటాక్ చేస్తే ఆ షార్ప్ ఎడ్జ్డ్ దాంతో ఆ ఇన్స్ట్రుమెంట్తో దాన్ని అటాక్ చేస్తాడు. కాబట్టి ఆ మాట యోద్ అనే హీబ్రూ లెటర్ ఆ షెపర్డ్ స్టాఫ్ లాగా ఉంటుంది. అది కరెక్షన్కి, ప్రొటెక్షన్కి, ఫీడింగ్కి వాడతారు. అదే రాడ్ మళ్ళీ మనకి ఇస్తాను అంటున్నాడు. ఈసారి నాట్ మేడ్ ఆఫ్ స్టిక్ ఆర్ వుడ్, ఈసారి ఐరన్ అనమాట. అంటే ఐఎమ్ గోయింగ్ టు బి హార్డ్ అని అర్థం. కుమ్మరివాడు చూడండి, ఆ వెజల్స్ చేసినప్పుడు ఏదన్నా షేప్ అవుట్ అవుతే దాన్ని టక్ మని కొడతారు. అక్కడి వరకు లేచి అందుకొని దానిని ఇట్లాగా పగలగొట్టే టైం ఉండదు. కాబట్టి ఆయనకి బాలని కొండలన్నింటి ఇక్కడ కూర్చొని పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని టప్ప 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 టప్పని పగలగొట్టేస్తారు. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేస్తారు అన్నమాట. కరెక్షన్ ప్రాసెస్లో దిస్ టైమ్ నాట్ విత్ ద స్టిక్, ఆ యోద్, ఆ షెపర్డ్ స్టాఫ్ అది కాదు, ఈసారి ఐరన్తోనే ఉంటుంది అని అర్థం అనమాట. ఆ తర్వాత వేకువ చుక్కవలే. దేవుని గురించి మంచి పాటలు ఉన్నాయి. ఐ లైక్ దిస్ సాంగ్, హీస్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ బ్రైట్ యాజ్ ద మార్నింగ్ స్టార్ అనే మాట ఉంటుంది. ఆ పాట ఉంటుంది, హీస్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, హీస్ ద ఫెయిరెస్ట్ ఆఫ్ 10,000 టు మై సోల్. బ్రైట్ మార్నింగ్ స్టార్ అంటే యేసుప్రభు. ఎక్కడో ఒక సందర్భంలో సైతాన్ గురించి మాట్లాడబడింది, కానీ మార్నింగ్ స్టార్ ఇట్ రిఫర్స్ టు జీసస్ క్రైస్ట్. బైబిల్ అంతట్లో మనం చదువుతూ ఉంటే వేకువ చుక్క ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే ఓవర్కమర్గా ఉంటారో హీ విల్ హ్యావ్ జీసస్ క్రైస్ట్, హీ విల్ పొజెస్ జీసస్ క్రైస్ట్. ఆయనకి ఇవ్వబడినటువంటి రకరకాల పోలికలు, ఆయన ముఖము మనోహరము. యేసన్న గారు కూడా మంచి పాట రాశాడు, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. అద్భుతమైనటువంటి వర్ణన యేసుప్రభు గురించి ఇవ్వబడింది. అందులో ఒక పోలిక మార్నింగ్ స్టార్, అంటే వెలిగేటువంటి ఆ యొక్క
స్టార్ అనేటువంటి ఆ బిరుదు యేసుప్రభుకి ఇవ్వబడింది. ఆయన పుట్టినప్పుడు కూడా వి సీ ఎ స్టార్. ఈ రోజులో అనేక మంది స్టార్స్ ఉంటారు కదా, ఈ సినిమా స్టార్స్ ఇవన్నీ. దట్ వోంట్ వర్క్ అవుట్ విత్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే సృష్టికర్త ఆయన బ్రైట్ మార్నింగ్ స్టార్. ఆయన మనతో ఎప్పుడు ఆ పట్టణంలో, రెవల్యూషన్ గురించి ఇంకా చదువుతుంటే ముందుకు వెళ్తా ఉంటే, ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనా అక్కర్లేదు, చంద్రుడైనా అక్కర్లేదు కదా. ఆయన స్వయంభవుడు, స్వయం ప్రకాశం కలిగినటువంటి దేవుడు ఆయన. ఇట్స్ జస్ట్ ఎ సింబల్. కాబట్టి ఎవరికి రివార్డ్స్ అంటే ఓవర్కమింగ్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళకి, ఓవర్ ద నేషన్స్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ డొమినియన్. యూఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ పీపుల్. అనేక ప్రజలకి యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అండ్ యువర్ లీడర్షిప్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, యూ విల్ రూల్, యూ విల్ బి ఎ రూలర్, యూ విల్ హ్యావ్ డొమినియన్. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు జయించువానిగా ఉంటావు అండ్ మార్నింగ్ స్టార్, యూ విల్ హ్యావ్ జీసస్ విత్ యూ ఆల్ ద టైమ్. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేద్దాం. హౌ ఆర్ వి గోయింగ్ టు లివ్ అవర్ లైఫ్? హౌ ఆర్ వి గోయింగ్ టు బి ఓవర్కమర్స్ ఇన్ అవర్ లైఫ్? కదా, ఈ రోజుల్లో మనం చాలా భయపడుతున్నాం అనేక విషయాల్లో. వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. బట్ స్టిల్ దేవుడు ఇస్తున్నటువంటి రివార్డ్స్ మనం చూస్తే వీ షుడ్ బి ఎంకరేజ్డ్. వీ విల్ బి ఓవర్కమర్స్. మనం జయించువానుగా ఉంటాం. వీ విల్ బి నెవర్ లూజర్స్. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం అది. He wants to bless us, anoint us in midst of any given crisis. ఎలాంటి విపత్తులోనైనా సరే వాటిని రాణించగలుగుతాం. లైక్ ద ఈగల్, we will be overcomers. కాబట్టి ప్రార్థన చేద్దాం. అట్టి కృప భగవంతుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. జీవం కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు. ఇదిగో జయించువానికి మీరు ఇచ్చేటువంటి ప్రభావాన్ని బట్టి, ప్రభంజనమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, భూదిగంతముల వరకు ప్రభంజనం విస్తరించువారుగా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తానన్నారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ us, లార్డ్, టు బి బ్లెస్సింగ్ టు నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. నాయన, ఇదిగో అంతము వరకు కాన్సన్ట్రేటెడ్గా, ఏకాగ్రతతో నాయన మేము సహించి, వహించి, జయించగలిగినటువంటి జీవితాలని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం స్వామి. అయినా ఈ యొక్క 7 ఉత్తరాలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా మేము జయించువారముగా ప్రభా, మరింత నైనా మరి జయాలను మేము పొందుకుంటూ అన్ని రంగాల్లో, ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ అవర్ లైఫ్, Lord, anoint us to be more than conquerors so that we can declare your glory to the nations of this world. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you. Thank you.